హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మన సులూరుపేట దగ్గర ఉన్న నీలపట్టు బర్డ్ సెంచురీకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ ఈరోజు నేను నెల్లూరులోని వేదాయపాలెం రైల్వే స్టేషన్లో మెమో తీసుకొని వెళ్దామని అనుకున్నాను. సో నేనైతే వేదాయపాలెం రైల్వే స్టేషన్లో వచ్చేసి టికెట్ తీసేసుకున్నాను. 20 రూపీస్ ప్రైసే పడింది. మనకి డైలీ మెమో అనేది ఉంటుంది. 10 o'clock ఒకటి ఉంటుంది, మధ్యాహ్నం 3 o'clock ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. సో మెమో ఏంటంటే మనకి దూరవార సత్రం దగ్గర. సో దూరవారం సత్రం అనేది నీలపట్టుకు దగ్గర, నీలపట్టుకు 1.5 కిలోమీటర్లు ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. సో మనమైతే ఇప్పుడు ఈ రోజు వచ్చేసి నీలపట్టు చూడడానికి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి నెల్లూరులో వచ్చేసి అనదర్ స్టేషన్ వేదాయపాలెం స్టేషన్ వచ్చేసి చాలా పెద్దది. కొన్ని ఓన్లీ మెమో ఎక్స్ప్రెస్ ఆపుతుంది, కొన్ని కృష్ణ ఎక్స్ప్రెస్ ఆపుతుంది, ఒకటి విక్రమసింహపురి ఆపుతుంది, అంటే ఇంకా ఎక్కువ ఆపవు. మెయిన్ వచ్చేసి నెల్లూరు మెయిన్ స్టేషన్లోనే ట్రైన్స్ అనే హాల్ట్ పాయింట్ మొత్తం ఉంటాయి. సో ఈ రోజు వచ్చేసి ఇంకా చూస్తుంటే చాలా క్రౌడ్గా ఉంది, బికాస్ చాలామంది ఉన్నారు, సండే కాబట్టి. సో ఇంకా వీళ్ళందరూ నాకు తెలిసి వీళ్ళు కూడా సులూరుపేటకి వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చాలా ఫుల్ క్రౌడ్ ఉంది. సో అందులో వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్ సెకండ్ డే స్టార్ట్ అవుతుంది. సో ఎస్టర్డే కూడా చాలా బాగా చేశారని విన్నాను, కానీ నేనైతే వెళ్ళలేదు. సో ఈరోజు వేదాయపాలెం నుంచి బయలుదేరదాం. సో ట్రైన్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. వచ్చేసిన ట్రైన్ కూడా. సో అక్కడ ట్రైన్ ఎక్కేది చూపించలేకపోయాను. సో ట్రైన్ ఎక్కేసాను. సో ఎక్కేసి ఇది నేను ట్రావెల్ చేసే మెమో ఎక్స్ప్రెస్. ఇది డైలీ నెల్లూరు నుంచి సూలూరుపేట దాకా ఉంటుంది. ఆ సూలూరుపేట నుంచి ఈ ట్రైనే కంటిన్యూషన్ టు చెన్నై దాకా వెళ్తుంది. సో ఈ ట్రైన్ అయితే చాలా తక్కువ, డైరెక్ట్ చెన్నై టికెట్ తీసుకున్న 40 రూపీస్ మనకు పడేది. సో అందుకనే సూలూరుపేట కానీ వెళ్ళాలంటే 20 రూపీస్ సరిపోతుంది. సో బయటకు వచ్చేసిన హాల్ట్ పని అంటే సో నేనైతే దిగేసాను, ఇప్పుడే రీచ్ అయిపోయాను. సో చూస్తున్నారు కదా మీరే ఎంత ట్రాఫిక్ ఉంది ఈరోజు. చాలామంది వస్తున్నారు, సండే కాబట్టి అసలు రోడ్డు మొత్తం జనాలతో కిక్కిరిసిపోతుంది, అసలు గ్యాపే లేదు మనుషులకి. చాలామంది వచ్చారు అసలు ఈరోజు. సో ఎందుకంటే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్టర్ 5 years తర్వాత వచ్చేసి కండక్ట్ చేస్తుంది. నేను 2020లో అయితే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి వచ్చాను. దాని తర్వాత ఇది 5 years తర్వాత వస్తుందా. సో అస్సలకి ఎంతమంది వచ్చారంటే క్రౌడ్ చాలామంది వచ్చారు. ఎక్కడ చూసినా అసలు ఫుల్ రష్గా జరుగుతుంది. ఫుల్ క్రౌడ్ అయిపోయారబ్బా. ఇంకా మనమైతే నీలపట్టు పక్షుల రక్షిత కేంద్రంకి అయితే లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రీ పాయింట్, దిస్ ఇస్ ఎంట్రీ బోర్డ్. ఓకే, ఈ ఎంట్రీ బోర్డ్ నుంచి మనం లోపలికి వెళ్తే మాత్రం సో విజిటింగ్ అవర్స్ కూడా 8 to 5 ఎవ్రీడే రావచ్చు, ప్రతిరోజు ఉంటుంది. సో ఈ ఫెస్టివల్ టైంలో వస్తే మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. రిమైనింగ్ టైంలో వస్తే మీరు 50 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. 50 రూపీస్ టికెట్ తీసుకొని మీరు లోపలికైతే రావాలి. సో చూడండి, అక్కడైతే ఫంక్షన్ లాగా పెట్టారు. సో సాంగ్స్ కానీ ఇట్లాగా స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ ఇవి బాగానే గ్రాండ్గా చేస్తున్నారు. ఈ నీలపట్టులో చూడాల్సిన ప్లేసెస్ మొత్తం ఈ మ్యాప్లో అయితే ఉన్నది.
సో మనం వచ్చేసి ఇప్పుడైతే కరెక్ట్ ఎగ్జాక్ట్ హీరోను స్ట్రైట్గా వెళ్ళిపోయి మనం అక్కడ పక్షుల ఒక చిన్నది ఒక మ్యూజియం లాంటిది ఉంది. ఆ మ్యూజియం లోపలికి వెళ్ళేసి అదంతా తిరిగేసి వెళ్తాము. ఇక్కడ మీరు చూస్తున్నారు చుక్కల దుప్పి అంటారు దీన్ని. స్పాటెడ్ డీర్. ఈ స్పాటెడ్ డీర్స్ వచ్చేసి స్టార్టింగ్లో మన పార్క్ నుంచి ఫ్రంట్లోకి వస్తే మాత్రం పార్క్లో మనకు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి డీర్స్ అన్నీ. ఇవి కానీ చాలా బాగున్నాయి. ఎక్కడి నుంచో తెచ్చినట్టున్నారు. ఎంత ఒక 10-15 డీర్స్ మాత్రమే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి డీర్స్ అయితే అసలుకి. సో ఈ డీర్స్ని అలా చూసుకుంటూ ఇంక వెళ్తూ ఉన్నాం. గవర్నమెంట్స్ అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేస్తారు. అడుగడుగునా వచ్చేసి మనకి ఎంక్వైరీ కేంద్రాలు ఉన్నాయి. మనకి వాటర్ అడుగడుగున మనకి నీళ్ళు అవైలబుల్గా ఉంది. ప్లస్ ప్రైమరీ హెల్త్ కేర్ కూడా అవైలబుల్ ఉంది. సో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలామంది క్రౌడ్ వస్తున్నారు. వాళ్ళకి తగినట్టు ఏర్పాటు మాత్రం బాగానే చేశారు గవర్నమెంట్. సో ఇది ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది మన ఎంట్రన్స్లోనే, ఇక్కడ ఈ కేంద్రంకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ప్రకృతి నిలయం అని ఉంది. ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిల్డ్రన్స్ పార్క్ ఉంది. సో క్యాంటీన్స్ ఉంది. అది వచ్చేసి ప్రకృతి ఎన్విరాన్మెంటల్ బర్డ్స్ ఒక మ్యూజియం. సో ఇక్కడ చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. సండే కాబట్టి చాలామంది ఉన్నారు. పిల్లలు వచ్చేసి ఆడుకుంటున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా తప్పనిసరిగా మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. నేను జెన్యున్గా చెప్తున్నాను కాబట్టి చాలా బాగుంది. వెళ్ళి ఎంజాయ్ చేశాను ఇదంతా. సో పిల్లలకైతే బాగుంటుంది, పని చేస్తుంది ఎప్పుడైనా సండేస్ పూట తీసుకుని వెళ్తే. When what truly matters to me, I know for sure it's not a fancy degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please?
Life's all about balance, and real love takes practice. We know accidents. मैं ब्लॉगर Keep you in my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, I can take it on my heart, yeah, yeah. Give me your love, yeah, yeah. Call me when you want, baby, I can take it on my heart, yeah, yeah. Give me your love, yeah, yeah, I remember when we were staring a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I సో want you ఇక్కడి నుంచి మనం coming లోపలికి వచ్చేసాం కాబట్టి back. ఇంకా I remember when we ఒక were చూడండి వరి staring ఎంత a బాగుంది. ఈ photo. పక్కంతా వరి వేశారు మాగా Don't forget the way you సో ఇక్కడ look me వచ్చేసి in నల్ల the అంటే eyes. నల్ల కొంగ And I లాంటి keep ఉన్నాయి, you నల్ల in కొంగ my జాతి. heart, and my ఇవి వచ్చేసి heart is లోపలికి where వేరే you దేశాల are. నుంచి I మైగ్రేట్ still ఇక్కడికి think of వచ్చాయి. you, I సో want you అవి గుడ్లు పెట్టేసి ఇక్కడి నుంచి వేరే మళ్ళీ పిల్లలు పొదిగిన తర్వాత అవి తీసుకొని వెళ్ళిపోతాయి అంటాం. సో చాలా మంది క్రౌడ్ అయితే ఫుల్ అయిపోయింది. అసలుకి చాలా క్రౌడ్ వచ్చేసారు అసలుకి. ఈరోజు సండే కాబట్టి అందులో ఫ్లెమింగో ఫెస్టివల్ డే 2 కాబట్టి ఫుల్ ఎక్కువ క్రౌడ్ వచ్చేసారు. సో మీరే చూడండి ఇక్కడ నుంచి అయితే బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. దూరంగా ఉన్న వైట్ మొత్తం బర్డ్సే. ఆ వైట్ కానీ ఇవన్నీ గుడ్లు పెట్టుకొని పొదుగుతాయి అంట. పొదిగేసి అవి ఆ పిల్లలు చేసేసుకొని వాటి తర్వాత ఆ పిల్లలతో పాటు అవి వాళ్ళ దేశాలకి తిరిగి వెళ్ళిపోతాయి. చూడండి ఎంత బాగుంది అసలుకి లొకేషన్, అసలుకి చాలా బాగుంది కదా.
ఓకే అన్నా కట్టేసి ఎక్కువ క్రౌడ్ అయిపోయింది నా ఆపేస్తున్నా దీనిపైన కూర్చోను ఇదో ఏడే ముందు దిగకూడదు వచ్చేస్తున్నాడు ఏం చేస్తున్నా photo. Don't forget the way you look. సో మనం ఎగ్జిట్ అయిపోతున్నాం కంప్లీట్గా.
ఇది నా అమ్మాయి ఎండ వచ్చేస్తుంది అసలు ఫుల్గా. సో దిస్ ఈస్ ద ఎగ్జిట్ వే. సో ఫైనల్లీ ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఇప్పుడైతే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్కి వచ్చాం. ఇది నీలపట్టు బర్డ్ శాంచురీలో ఉంటుంది. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ పక్షి సో లోపలికి వెళ్ళేసి మొత్తం చూడండి. ఇక్కడ ఇట్లా ఉంటుంది సెట్. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇలా ఉంటుంది మొత్తం పక్షులన్నీ. సో ఇవన్నీ డెమో పీసెస్ లా ఉన్నాయి చూడండి. సో కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా కంప్లీట్ చేసుకోండి. సో ఫైనలీ మనం అంతా తిరుక్కొని వచ్చేసాము. ఇంకా మొత్తం అయిపోయింది, మొత్తం తిరిగేసాం, మొత్తం ఇంకేం లేదు ఇక్కడ. సో బర్డ్స్ అనేవి చూసేసాం, కానీ చాలా బాగుంది ఇక్కడ, చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉన్నది ప్లేస్. సో యూ కెన్ సీ హియర్ సెల్ఫీ పాయింట్ ఆల్సో. ఇట్స్ వెరీ నేచురల్ సెల్ఫీ పాయింట్. ఓకే, సరిగ్గా తమ గమ్యస్థానాలు ఎలా చేరగలుగుతున్నాయో ఇప్పటికీ ఓ ప్రకృతి రహిమలు బలవర్ధక ఆహారం. వలస పక్షులన్నింటిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ ఇనిషియేటివ్ చూడవరం
సో జనాభా అయితే చాలా మంది వచ్చారు, అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేం అంత మంది వచ్చారు. ఇంకా కంప్లీట్ ఎగ్జిట్ అయిపోయాం ఇంకా. సో అంతా ఇంకా ఫ్లెమింగో ఫెస్టివల్ పర్లేదు, చాలా బాగానే జరుగుతుంది. చాలా మంది జనాభా వస్తున్నారు, చాలా బాగుంది, చూడొచ్చు, బాగానే ఉంది. ఒక రోజు అంతా స్పెండ్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో క్రౌడ్ చూడండి మీరు, ఎంత బాగున్నారు, ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు క్రౌడ్. సరే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే, చాలామంది క్రౌడ్ ఉన్నారు అసలు, చాలామంది. Thanks for watching. Please subscribe to my channel.